హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 15. ఇక స్టోరీలోకి వెళ్తే, సిరి కిట్టు ఇద్దరు కొట్టుకుంటూ పరిగెడుతూ ఉండగా సిరి కాల్ స్లిప్ అయి పడిపోతుంది. అదే టైంలో శ్రీ వచ్చి పట్టుకుంటాడు. వావ్, ఏం టైమింగ్ బావా నీది, సూపర్ అసలు నువ్వు. సిరి కిట్టు వంక కోపంగా చూస్తూ శ్రీని విడిపించుకోవడానికి చూస్తుంది. అమ్మో, నేను ఇంకా ఇక్కడే ఉంటే నా పని అయిపోతుంది అంటూ బాయ్ అక్క, బాయ్ బావా అంటూ వెళ్ళిపోతాడు. శ్రీ సిరి వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకలా నవ్వుతున్నారు? వాడికి కూడా అర్థమైంది. మంచిది, ముందు మీరు నన్ను వదలండి, ఇలా పట్టుకోనని చెప్పారు కదా. ఇది బానే గుర్తుంటుందిలే నీకు అంటూ తోసేస్తున్నట్టు వదిలేస్తాడు. హమ్మా అంటూ చేతిని చూసుకుంటూ ఉంటుంది. హే, ఏమైంది? నేను చిన్నగానే కదా పట్టుకుంది. అవును, మరి నేనేదో గట్టిగా పట్టుకొని మెలితిప్పేసినట్టు హమ్మా అంటున్నావు. ఏం లేదులేండి సార్, అసలు మీరు ఎందుకు వచ్చారో ముందు అది చెప్పండి. ఎందుకా? ఇదిగో దీనికోసం అంటూ చేతిలో కవర్ ఇస్తాడు. ఏంటిది? మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ మేడం. అది అది మీరు కంగారు పడుకు, నేను మీ ఇంటికి వస్తూ ఉంటే పాపం వాడు అడ్రస్ కోసం చూస్తూ ఉన్నాడు. హో, మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానో చెప్పేదాకా వదిలేలా లేదు ఇది అని మనసులో అనుకుంటూ, ఏ నేను మీ ఇంటికి రాకూడదా? అలా అని కాదు, మీ డబ్బున్న వాళ్ళు ఇలా పదే పదే మా ఇంటికి రావడం మంచిది కాదు. చూసేవాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. ఇంట్లో ఆడపిల్లని నేనున్నాను కదా, అసలే ఇది పాడులోకం. ఓకే, నాకు అర్థమైందిలే, కానీ ఇవి తిను, పాపం బాగా ఆకలేస్తుంది అనుకుంటా కదా నీకు. ముందు మీరు ఎందుకు వచ్చారో అది చెప్పలేదు. అబ్బా సరే, నువ్వు నాతో చెప్పకుండా వచ్చేసావు కదా మా ఇంటి నుంచి. హా, ఆ పని అయిపోయింది, వచ్చేసాను. అయినా నేను అమ్మగారికి చెప్పే వచ్చాని. రోజు అలానే కదా వస్తాను, నేనేం మీకు చెప్పి రాను కదా. హో, కానీ ఈరోజు నువ్వు రోజు కంటే ముందే వచ్చేసావు ఎందుకు? అంటే అది నా పని అయిపోయింది, అందుకే వచ్చేసాను, చెప్పాను కదా. పని అయిపోయిందా? రేపు పార్టీ ఉంది కదా అని ఆ సంగతి తెలుసా నీకు? తెలుసు. ఆ పార్టీకి కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే వచ్చాను. మిగిలినవి రేపు మార్నింగ్ వస్తాను కదా, అప్పుడు చేస్తాను. అంటే అన్ని పనులు చేసేసావన్నమాట. అవును, అమ్మగారు చెప్పిన పనులన్నీ చేశాను. అంటే ఆ ఇంట్లో మా మామ ఏం చెప్తే అదే చేస్తావా? అదేంటి, నేను అందరి పనులు చేస్తాను కదా, మీకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నాను కదా. నాకు సంబంధించిన పని ఏం చేశావు? చేశాను కదా, మీ రూమ్ అంతా నీట్గా సర్ది పెట్టాను. ఇంకా అన్నీ చేసావా? సార్, నాకు ఒక్కసారి చెప్పారంటే మళ్ళీ మళ్ళీ చెంపించుకోను వాళ్ళతో. ఏదైనా సరే వెంటనే చేసేస్తాను, అన్నీ గుర్తుపెట్టుకొని. అవునా, నువ్వు సూపర్. కానీ నేను చెప్పిన ఒక పని మాత్రం నువ్వు ఇంకా చెయ్యలేదు. ఏంటి? మీరైనా నాకే పని చెప్పలేదే, బాగా గుర్తు తెచ్చుకో. సార్ ప్లీజ్, మీరు నాకే పని చెప్పలేదు. హే, తప్పించుకోవాలని అనుకోకు, నాకు అవసరం ఏమీ లేదు సార్. చెప్పండి, చేస్తాను. నిజంగా చేస్తావా? ముందు చెప్పండి మీరు. నేను మార్నింగ్ నీకు ఒకటి చెప్పాను కదా, నన్ను ప్రేమించమని చెప్పానా లేదా నీకు? ప్రేమిస్తే తెలుస్తుంది అని అన్నాను కదా, మరి ఆ పని స్టార్ట్ చేసావా లేదా నువ్వు ఇంకా? అంటే అది ఇప్పుడు అది అడగడానికి ఇక్కడ దాకా వచ్చారా? ఓయ్, నేను అడిగిన దానికి ఆన్సర్ సార్, అది అది ఎలా సార్? అసలు ప్రేమ అంటే అలా వచ్చేస్తుందా వెంటనే? ప్రేమ అనేది మనసులో నుంచి మొదలవ్వాలి. అది నాకు తెలుసులే, కానీ నీకు అసలు మనసుందా లేదా అని. మరి మనసున్న దానివైతే నీకోసం చూసే నన్ను పట్టించుకోకుండా చెప్పకుండా వచ్చేస్తావా? మామ్, నువ్వెందుకో డల్గా ఉన్నావు, అందుకే ముందుగా వెళ్ళిపోయింది అని చెప్పింది. ఆ మాట వినగానే నాకు నిన్ను చూడాలనిపించింది. చెప్పు, మార్నింగ్ నేను అన్న మాటలకి ఏమైనా అలా ఉన్నావా నువ్వు? శ్రీ నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాడు అనుకుంటా. తన కళ్ళల్లో ప్రేమ నాకు బాగా కనిపిస్తుంది. నేను ఎలా ఉన్నా పట్టించుకునే వాళ్ళే లేరు. నాకు ఇంతవరకు మా నాన్న కూడా తక్కువే నాతో మాట్లాడడం. ఇంకా ఎలా ఉన్నానో ఎలా తెలుస్తుంది? అమ్మగారు చెప్పిందని నా కోసం వచ్చాడా? ఓయ్ మెంటల్, ఎప్పుడు మనసులో మాట్లాడుకోవడమేనా? ఎదురుగా ఉన్నాగా, ఇప్పుడు చెప్పు, ఏమైంది? నీ బాధకి కారణం నేనేనా? లేదు, నేను బానే ఉన్నాను. అమ్మగారు ఏమైనా అలా అనుకున్నారేమో అంతే. నిజంగా బానే ఉన్నావుగా? నా మాటల వల్ల? అయ్యో, అదేం లేదు సార్. అయితే ఓకే, ఇంక నీ పని స్టార్ట్ చేయి. మరి నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? రేపు పెళ్ళయ్యాక నేను నిన్ను ఇష్టపడి చేసుకోలేదు, మీరు బలవంతంగా చేసుకున్నారు అని చెప్తావు కదా, అందుకని.
వారం తర్వాత మాత్రం నేను మామ్ డాడీకి ఈ విషయం చెప్తాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవడం ఖాయం. మళ్ళీ చెప్తున్నా, నాకు నచ్చిన దాన్ని దేన్ని నేను వదులుకోలేదు. అది వస్తువైనా మనిషైనా. నా సంగతి నీకు బాగా తెలుసు కదా. సార్, నేను చెప్పేది కూడా కొంచెం వినండి సార్. విన్నాను, నువ్వు చెప్పేది మొత్తం విన్నాను. ఏం చెప్తావు నువ్వు? నేను నీకు సెట్ కాను, నీ స్టేటస్కి నేను కరెక్ట్గా ఉండను, నీ పక్కన నేను సరిపోను, ఇలాంటివే కాను చెప్పేది. విని విని బోర్ కొట్టేసింది. అసలు ప్రేమకి ఇవన్నీ అవసరమా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అంతే ప్రాణం కూడా. సార్, మీరు చెప్పింది నిజమే. ప్రేమకు అవన్నీ అవసరం లేదు, కానీ జీవించడానికి మాత్రం అవన్నీ కావాలి. అసలు మీకు నా మీద ఉన్నది ప్రేమ, ఆకర్షణ అనేది నాకైతే తెలియడం లేదు. లేకపోతే ఎందుకు అప్పుడే పెళ్ళి అని అంత తొందరపడిపోతున్నారు? ఇష్టం లేకపోయినా చేసుకుంటాను అని ఎందుకు అంటున్నారు? నాకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు సార్. ముందు మీ ఇంట్లో వాళ్ళు, అదే అయ్యగారు అసలు ఈ విషయం గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఇంకా చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల సమాజంలో అయ్యగారి పరువు ప్రతిష్ట మీరే నాశనం చేసిన వారవుతారు. ఆ కోపంతో ఇంట్లో కూడా చోటు ఇవ్వకపోవచ్చు. మీరు నేను ఆ ఇంటికి దూరంగా వెళ్ళి బయట ప్రపంచంలో ఉండాల్సి వస్తుంది. నేను ఎలా అయినా ఉండగలను సార్. మీరు ఆ మామూలుగా బ్రతకడానికి చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. కొన్ని రోజులకు నా మీద ఉన్న ఇష్టం, ప్రేమ అవన్నీ కూడా పోవచ్చు. ఆ ప్లేస్లో అసహ్యం, నిరాశ ఎదురు కావచ్చు. నా ఫేస్ నచ్చకపోవచ్చు. అసలు అందరినీ వదిలి ఎందుకు వచ్చానా అని చెప్పి, నా వల్లే అన్నీ కోల్పోయాను అని చెప్పి బాధపడుతూ ఉండొచ్చు. నిన్ను చేసుకోవడం వల్ల నా సర్వస్వం కోల్పోయాను అని కూడా అనొచ్చు. అందుకే కొంచెం బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తల్లి, నీకు పెద్ద దండం. మెంటల్ అని చెప్పి ఏ ముహూర్తాన అన్నానో కానీ నీకు అది కరెక్ట్గా సెట్ అయింది. ప్రేమించమని చెప్పినందుకు అసలు ప్రేమ అంటేనే విరక్తి కలిగేలాగా చేస్తున్నావు. చూడు, నాకు తెలిసి అది ప్రేమిస్తున్నాను అని చెప్పి అలా అనుకొని భ్రమలో ఉండే వాళ్ళకి అది వర్తిస్తుంది. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను, నా మీద నమ్మకం ఉంచి చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు సిరిని పెళ్లి చేసుకోవడం కుదరదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పినా కూడా నేను కొంచెం కూడా బాధపడను. ఇంకా నేను సమాజంలో ఎలా బతుకుతాననే కదా నీ బాధ. నిన్ను చూస్తూ ఎలాంటి పనైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను. అయినా భర్తను కష్టపెట్టే టైప్ కాదులే నువ్వు. నేను అందరినీ వదిలేసి వచ్చినా ఆ బాధ తెలియకుండా నన్ను చాలా బాగా చూసుకుంటావు. ఆ నమ్మకం నాకు బాగా ఉంది. నాది ప్రేమ మాత్రమే, ఆకర్షణ అయితే అస్సలు కాదు. నీకు అలా కనిపిస్తుందా ఏంటి? నేను ఎందుకే అప్పుడే పెళ్లి చేసుకుంటున్నాను, అప్పుడే ఎందుకు పెళ్లికి తొందరపడుతున్నాను, అదే కదా నీ అనుమానం. కానీ నేను ఆలోచించేది ఒక్కటే, నిన్ను కూడా నాతో పాటే అమెరికాకి తీసుకెళ్దామని. ఆ హరీష్ లాగా 1 year ఆగి అప్పుడు పెళ్లి చేసుకొని, అమ్మో అప్పటి వరకు నేను చూడకుండా అస్సలు ఉండలేను. అది నా వల్ల కాదు. అందుకే ఈ తొందర. నేను ఈరోజు వెళ్ళిన పని కూడా నీ గురించే. నువ్వు అమెరికా రావడానికి కావాల్సిన పేపర్స్ అన్నీ రెడీ చేస్తున్నాను. ఏంటి, నేను అమెరికానా? నువ్వు నేను ఇద్దరం వెళ్తాము. నేను రాను. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇక నీ ఇష్టం. ఓకే, చాలా టైం అవుతుంది. హనీ పాపని బయటకు తీసుకెళ్తానని చెప్పాను, నువ్వు కూడా వస్తావా? నేను రాను. ఓకే, ఇప్పుడు ఎందుకు అంతలా చెప్తున్నావు? నీ మూడ్ బాగాలేదని నాకు అర్థమవుతుందిలే కానీ, సరే బాయ్. రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే త్వరగా వచ్చేసేయి ప్లీజ్. నేను ఎప్పుడు రావాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. నువ్వు నిజంగా మెంటల్ దానివేనే. ఎప్పుడెప్పుడు నన్ను బయటకు తోసేద్దామా అని చూస్తూ ఉంటావు. అసలు వచ్చిన విషయమే మర్చిపోయాను నీ వాగుడుతో. ఇదిగో ఈ డ్రెస్ నీకోసమే తీసుకొచ్చాను, ప్లీజ్ అది రేపు నువ్వు వేసుకురావాలి. ఇది ఇంటి దగ్గరే మామతో చెప్పి నీకు ఇద్దామనుకున్నాను, కానీ నువ్వు చెప్పా పెట్టుకుంటా వెళ్ళిపోయావు కదా. డ్రెస్సా? అది మీరిచ్చింది, నువ్వు వేసుకుంటున్నావు అంతే. రావుగారి ఇంట్లో పెళ్ళైనా పుట్టినరోజైనా ఫంక్షన్ అయినా ఒకేలా ఉంటుంది అంటూ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హనీని బాగా రెడీ చేస్తుంది సిరి, కానీ శ్రీదేవికి మాత్రం సిరిని అస్సలు మెచ్చుకోవాలని కొంచెం కూడా ఉండదు. ఆమెకు అసలు ఇష్టమే లేదు. మార్నింగ్ అనగా వచ్చాను, శ్రీ ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? నిన్న అన్ని మాటలు మాట్లాడాడు నాతో. సిరి శ్రీ కోసం ఇల్లంతా చూస్తూ ఉంటుంది. కరణ్, సునీత, రవి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. జానకమ్మని అడుగుదామంటే ఏమనుకుంటుందో ఏంటో. మా శ్రీబాబుతో నీకేంటి పని, తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని ఏమన్నా అడిగితే మరి ఎలా? ఎందుకో తనని బాగా చూడాలనిపిస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన హరీష్ సిరిని చూసి, హాయ్ సిస్టర్, ఎవరికోసమో చూస్తూ ఉన్నావు? మీ కోసమే అన్నయ్య. వాట్? నా కోసమా? వై? వేర్ ఇస్ శ్రీ? వాట్ 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 మళ్ళీ చెప్పు. అదే అన్నయ్య, శ్రీ ఎక్కడా అని అడుగుతున్నాను. శ్రీ గురించి నువ్వు
వావ్, సూపర్ సిస్టర్. ముందు చెప్పన్నయ్యా. ఏమో నాకు కూడా తెలీదు, నేను కూడా వాడి కోసమే చూస్తున్నా. సిరి కోపంగా చూసి, ఎందుకు అబద్ధం చెప్తున్నారు నాకు? అయ్యో నిజంగా సిస్టర్, వాడు ఎక్కడున్నాడో నాకు నిజంగానే తెలియదు. సరే ఓకేలే, నేను అడిగినైతే శ్రీ సార్కి చెప్పకండి. సరే సరే, కానీ మరి ఎక్కడికి వెళ్ళుంటాడు శ్రీ? ఎదురు చూస్తూ ఉంటానన్నాడు నా కోసం. ఇంతలో శ్రీదేవి రవి ఇద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. రవి, నిన్న మధ్యలో మా కరణ్ వచ్చి అంతా పాడు చేశాడు, అందుకే ఆ సిరి ఏడవడం నేను సరిగ్గా చూడలేదు. రవి నవ్వుతూ, అది ఏడ్చే టైప్ కాదు మేడం, ఏడిపించే టైపు. మరీ మీరు అంత ఎక్కువ ఊహించుకోకండి. ఏంటి నువ్వు చెప్పేది? ఓహో, అంతా మీకు తెలిసి తెలియనట్టే మళ్ళీ నన్ను అడుగుతున్నారా? డొంక తిరుగుడు సమాధానం చెప్పకుండా సరిగ్గా చెప్పు. మీ శ్రీ అది ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంట, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నారంట. ఆ విషయం మీకు తెలీదా? శ్రీదేవి అదిరిపడి, ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? ఆ సిరినే చెప్పింది. లేదు, అది అబద్ధం చెప్పింది. సిరికి శ్రీ అంటే ఇష్టం లేదు, వాళ్ళు మాట్లాడుకోవడం నేను చూశాను, నేను విన్నాను. అసలు ఆ సిరికి శ్రీ అంటే అస్సలు పడదు. ఏమో, అదే చెప్పింది. మా ఇద్దరి మధ్య లవ్ ఉంది, కావాలంటే పార్టీలో ప్రూవ్ చేస్తాను అని చెప్పింది. పార్టీకి తప్పకుండా రమ్మని చెప్పి మరీ చెప్పింది. అంతకు తెగించిందా? చూస్తా. మరి నువ్వేం చెప్పావు? ఇంకా నేను చెప్పేదేముంది, మీ శ్రీ సంగతి మీకు తెలియంది కాదు కదా, తనతో గొడవ పెట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నా. అయినా ఇది ఎంతవరకు నిజమో తెలియాలిగా, అప్పుడు చూస్తా దాని పని. ఓకే, చాలాసేపు అయింది, నీతో ఇలా మాట్లాడడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. పద, వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు. అవును, శ్రీ అక్కడ వచ్చిన దగ్గర నుంచి అసలు కనిపించట్లేదు. వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, మా అత్త వాళ్ళు వస్తున్నారు. మొన్న కరణ్ పెళ్ళికి కూడా రాలేదు. అసలు చెప్పాలంటే మా శ్రీ పుట్టినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో మాట పంటింపు వచ్చి మా నాన్నతో గొడవ పెట్టుకొని వెళ్ళారట. నాకు అసలు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా గుర్తులేదు. ఈ మధ్య మా మామయ్య చనిపోయారట. ఆయన ఫ్రెండ్ ఎవరో మా నాన్నతో చెప్పేసరికి ఇంకేముంది, చెల్లి మీద ప్రేమ పొంగుకొచ్చేసేసింది. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాడు. ఆవిడతో పాటు కొడుకు కూతుర్ని కూడా తీసుకొని వస్తుందంట. అబ్బో, ఇంకా సందడే సందడన్నమాట.